ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైన వాగ్దానమును ప్రభు మీకు అనుగ్రహించి మీ జీవితంలో మీరు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని మరలా పొందుకునే విధంగా ప్రభు మీతో మాట్లాడి మళ్ళీ దర్శిస్తున్నాడు. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం చదువుకుందామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. పసర పురుగులను చీడ పురుగులను తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. అగైన్ మరలా నేను మీకు ఇస్తాను ప్రభు చెప్తున్నాడు. అవును, మన జీవితంలో మన తప్పిదముల ద్వారా, మన అజ్ఞానం ద్వారా, మన పొరపాట్ల ద్వారా సాతాను మన జీవితంలోనికి జొరపడి పసరు పురుగులు పంటను నాశనం చేసి పంటనంతా తినివేసినట్లుగా, గొంగర పురుగులు పంటనంతా నాశనం చేసి తినేసినట్లుగా ఆ పసర పురుగులు, ఆ గొంగలి పురుగులు తినివేసినటువంటి ఆ పంటంతటిని కూడా, జరిగిన నష్టం అంతటిని కూడా తిరిగి మరలా నేను మీకు ఇస్తాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఎలా ఉంది తెలుసా? ఒక నష్టం జరిగి ఒక రైతు యొక్క పంటంతా కూడా భయంకరమైన తుఫాను వచ్చో, భయంకరమైనటువంటి వడగళ్ళు పడో పంటంతా కూడా నేల కొరిగిపోయింది. ఆ వడగళ్ళ వాన ద్వారా పంట అంతా కూడా నష్టపోయింది. అది పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి వెంటనే ఆ రైతును తన ఆఫీస్కి పిలిచి ఏదైతే నష్టం జరిగిందో, ఎన్ని లక్షలైతే నువ్వు నష్టపోయావో, ఎన్ని ఎకరాలకు నీ నష్టపరిహారంగా నువ్వు కోల్పోయిందంతా మళ్ళీ డబ్బు రూపంలో నీకు తిరిగిస్తున్నా అంటే ఆ రైతు ఎంత సంతోషిస్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు అదే రీతిగా మిమ్మల్ని పిలిచి మీతో చెప్తున్నాడు. మీ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయారా? ఉద్యోగంలో ప్రమోషన్ కోల్పోయారా? బలాన్ని కోల్పోయారా? డబ్బును కోల్పోయారా? నష్టం చూసారా? ఏ యాంగిల్లో ఎక్కడ మీరు నష్టం చూసినా మీ వయసు అయిపోయింది, ఇంకా వివాహం జరగట్లేదు, ఇంకా పిల్లలు పుట్టట్లేదు, వయసు పైపడిపోతుంది, ఏ కోణంలో సాతాను నష్టము కలగచేసినా ప్రభు చెప్తున్నాడు, నువ్వు నష్టపోయావా? తిరిగి మరలా నేను నీకు ఇవ్వబోతున్నాను. ఏదైతే పోగొట్టుకున్నాను ఏడుస్తున్నావో, ఏదైతే నష్టపోయా, ఏ పంట అయితే శత్రువు తినివేశాడు అని ఏడుస్తూ కుమిలిపోతూ కృంగిపోతూ అయ్యో అయ్యో మరలా ఎప్పుడు నాకు అది మరలా దొరుకుతుంది అని బాధపడుతున్నావో ప్రభువే చెప్తున్నాడు, మరలా నేను నీకు ఇవ్వబోతున్నాను, మరలా తిరిగి నేను నీకు ఇస్తాను. ఈ మాటను గట్టిగా పట్టుకోనండి. ఏది పోగొట్టుకున్నారో, ఏది శత్రువు దొంగలించాడో, ఏది అపవాది దేనైతే తీసేసుకున్నాడో క్లారా మాంతియారాబా యేసు నామములో తిరిగి మరలా ప్రభువు నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. శత్రువుని కొట్టో, శత్రువును ఓడించాడు ఆల్రెడీ. ఆయన సిలువలో ఆయన దానికి అపజయమును కలగచేశాడు. శత్రువు మన చేతిలోంచి ఏదైతే లాక్కొని అపహరించాడో మరలా శత్రువు చేతిలోంచి దాన్ని లాగివేసి నీది నీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపుగా ప్రభువు మరలా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకొని సంతోషించబోతున్నాం. ఈ మాటలు ఎవరో మాటికి అబార్షన్స్ జరుగుతున్నటువంటి ఒక సహోదరి మాటలు వింటుంది. యేసు నామములో చెప్తున్నాను, ఎన్ని గర్భాలనైతే శత్రువు లాగేసుకున్నాడో, ఎన్ని పిండములైతే వాడు మింగేశాడో, తిరిగి అగైన్ నువ్వు కోల్పోయిన ప్రతి దాన్ని దగ్గర నుంచి సాతాను దొంగలించి లాక్కున్న ప్రతి దానికి రెట్టింపుగా మరలా నువ్వు పొందుకొనబోతున్నావు. ప్రభువు నీకు ఇస్తాడు. ఆయన దగ్గర అడుగు. ప్రభు నువ్వు చెప్పావు కదా, ప్రవచనాత్మకంగా మాట్లాడావు కదా, గొంగల పురుగులు, పసర పురుగులు తినేసినటువంటి దాన్ని మరలా ఇస్తా అని చెప్పేసి ఇవ్వండి అయ్యా. నా జీవితంలో నష్టం జరిగింది, ఈ నష్టం ఫుల్ఫిల్ అవ్వాలా, నీవే ఆశీర్వదించని అడగండి. మీ యొక్క బలం గురించి అడగండి, శక్తి గురించి అడగండి. ఏజ్ అయిపోయింది, వివాహం జరగట్లేదు, ఉద్యోగం రావట్లేదు, అడగండి, ప్రభువుని అడగండి. సాతాను ఎక్కడైతే నష్టము కలగజేస్తూ దేన్నైతే దొంగలిస్తున్నాడో, పరిచర్య కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఆశీర్వాదం సాతాను నష్టపరిచాడా? పేరును పోగొట్టాడా? ఆత్మీయతను పోగొట్టాడా? పరిశుద్ధతపై దెబ్బ కొట్టాడా? సంఘంపై, పరిచర్యపై దెబ్బ కొట్టాడా? అడగండి ప్రభుని. అయ్యా, నేను చేసిన తప్పే, నా అజ్ఞానం, నా విధేయత, నా పొరపాటును బట్టి శత్రువు జ్వరపడ్డాడు. అయ్యా, నన్ను క్షమించి తిరిగి మరలా నీ బిడ్డగా చేర్చుకొని నేను కోల్పోయిందంతా మరలా నాకు ఇవ్వండి. తిరిగి మరలా నాకు కావాలా? పోగొట్టుకున్నటువంటి పంటంతా నాకు కావాలా? శత్రువు నాశనం చేసి దొంగలించి పాడు చేసినటువంటి ఆ సంవత్సరాల పంట మరలా నాకు కావాలి ప్రభాని నువ్వు అడిగితే ప్రభు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? తండ్రి, ఎంతమంది గర్భాలను అయితే శత్రువు దొంగలించాడు, యేసు నామములో మరలా అవి విప్పబడును గాక, మరలా అవి తెరవబడును గాక. కోల్పోయిన ప్రతి దానికి రెట్టింపుగా బిడ్డలు దాన్ని అనుభవించాలి ప్రభా. పసర పురుగులు, గొంగలు పురుగులు తినివేసినటువంటి ప్రతి పంట
తిరిగి నీ బిడ్డల దగ్గరికి రావాలా, వారి జీవితంలో అనుభవించాలా. ఎంతైతే ప్రభా ఆర్థికంగా నష్టం చూసామో, డబ్బులు ఎంతైతే ప్రభా శత్రువుల చేతిలో మోసపోయి నష్టపోయామో ప్రభా, ఎంతమంది పసర పురుగుల వలె, గొంగల పురుగుల వలె మా ధనమును, మా యొక్క ఆశీర్వాదాన్ని పీలుస్తూ ప్రభా నాశనం చేస్తున్నారు. ఏసు నామములో మేము కోల్పోయిన ప్రతీది మరలా నీవు మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్న వాగ్దానం నెరవేర్పు జరుగునుగాక, మా దగ్గరికి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. గర్భాలు, శత్రువు దొంగలించిన గర్భాలు మరలా తెరవబడాలా, వాటికంటే శ్రేష్టమైన రావాలా, వాటికంటే అభిషేకింపబడినవి రావాలా. ఉద్యోగాలు ఏదైతే శత్రువు రాకుండా అడ్డగించి ఉద్యోగాలను మృంగి వేశాడు, ప్రమోషన్స్కి అడ్డుగా ఉన్నాడు, శత్రువు క్రియలు, శత్రువు కాడి విరిగిపోనుగాక, లయపరచబడు గాక. మేము కోల్పోయిన ప్రతిదీ తిరిగి మరలా ఆ పంటంతా మరలా పొందుకున్నట్లుగా, నీ బిడ్డలు పొందుకున్నట్లుగా ఆశీర్వదించమని ఈ దినమే, ఈరోజే, రేపే ఆ కార్యము జరుగును గాక. తలుపులు తెరిచి కార్యం చేయమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రకటన, ఈ నెల చివరి రోజున సోమవారం అనగా జూన్ 30వ తారీఖు రాత్రి 9:30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన హోల్ నైట్ ప్రేయర్ కొత్తగూడెంలో జరగబోతుంది. మందిర స్థలంలో, బృందావనం, ఖమ్మం హైవే మీద సుజాత నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మందిర స్థలంలో జరగబోతుంది. తప్పకుండా పాల్గొనండి. బలమైన అభిషేకం చేత మీరు నింపబడతారు, మీ కాడి విరగొట్టబడుతుంది, మీరు విడిపింపబడతారు, దీవెనలోకి రాబోతున్నారు, నూతన నెలలోనికి ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.